ఈరోజు దొండకాయ మసాలా కర్రీ తయారు చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు ఫ్రైలు కర్రీసే తప్ప మసాలా పెట్టి ఎప్పుడు వండలేదు. ఒకరోజు మా ఆయన రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారు, చాలా బాగా నచ్చింది నాకు, అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ కేజీ దొండకాయలు తీసుకున్నాను నేను. కొద్దిగా ఆయిల్ పోసి ఇలా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకొని ఇవి ఆయిల్లోని వేపుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ ఏగేలోపు మిగతావి కూడా నేను చూపిస్తాను. బయటవి అంటే ఫుడ్ కలర్స్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా, అవి ఒంటికి అంత మంచిది కాదు. ఇంట్లోనే మనం ఇలా ట్రై చేసుకుంటే పిల్లలకి హెల్దీ కూడా. ఇదిగోండి మసాలాలకు కావాల్సినవి. ఇదిగో పలుకులు, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇది దోసపప్పు, మసాలాలు స్పైసీనెస్ కోసం. ఎండుమిర్చి ఇలా నీటిలో నానబెట్టి 5 minutes ఇలా మిక్సీ చేసుకుంటే కలర్ బాగుంటుంది అన్నమాట, అందుకని. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా కలిపేసి ఫస్ట్ ఇదిగోండి, ఇగో ఇలా వేగినాయి కదా, ఒక పక్క ఇలా వేగుతున్నాయి, ఒక పక్క ఈ మసాలాలన్నీ వేపుకున్నాం కదా. జీడిపప్పు, పలుకులు, పల్లీలు, దోసపప్పు, వెల్లుల్లి, మసాలాలు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఉల్లిపాయ, టమాటీ, అల్లం ఇలాగా ఇవి మిక్సీ పట్టేసుకుంటే, ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందామే. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, టమాటీలు వేపుకున్నవన్నీ ఉన్నాయి కదా, ఇలా గ్రేవీ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయి ఇప్పుడు కూర మసాలా ప్రిపేర్ చేసేద్దామా. ఇదిగోండి వేగిపోయి, ఇప్పుడు ఇవి ఇలా ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మనం కూరల పోపు వేసేసుకోవటమే. మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీ అందరికీ షేర్ చేయాలి అన్న ఆలోచనతోటే వీడియో తీస్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇదిగోండి కూర పోపు వేసుకోవడానికి అందులో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, కొంచెం ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ అవసరం పడదు, ఎందుకంటే అందులో వేగినప్పుడు ఎక్కువ వేసాం కదా. హోల్ గరం మసాలా కొద్దిగా టేస్ట్ కోసం. లవంగాలు 2, మరాఠీ మొగ్గ 1, యాలక్కాయ 1, దాల్చిన చెక్క 1, అంతే. ఇదిగోండి మసాలాలు వేగిపోయి, మసాలాలు వేగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, ఇలా వేసేసుకొని ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే, మీడియం మంటలో పెట్టుకొని వండుకున్నామంటే కూరలు టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ చాలామంది హైలో పెట్టేసి గబగబా తొందరగా చేసేస్తారు కదా. నేను నిదానంగానే వండుతానండి, ఫాస్ట్గా వండాను, చాలా స్లో. ఇంకా ఏమైనా స్వీట్స్ అవి ఏమైనా కావాలంటే మా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా వంటలు కావాలన్నా, స్వీట్స్ కావాలన్నా కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయిపోయి కదా, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలాలన్నీ, ఇదిగోండి ఇవి అయిపోయి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే మన రుచికి సరిపడగా కారం, ఫస్ట్ మిక్సీ చేసాం కదా, ఘాటు చూసుకొని కారం, ఉప్పు వేసుకుంటే అది కూడా ఇందులో వేగిపోద్ది. హోటల్లో నాటిలోని తినే టేస్ట్, ప్రతిరోజు హోటల్కి వెళ్ళాం కదా, ఇంట్లో కూడా ఇలా ట్రై చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకి ఎక్కువ బయట ఫుడ్ పెట్టకూడదు, ఏవి నమ్మలేము. అందరూ ఏమేసి వండుతారో తెలీదు, ఇవి తినకూడదు అవి తినకూడదు అంటారు. అందుకే ఇంట్లో మనమే అన్ని రకాలు ట్రై చేసుకుంటే బెటర్ కదా. ఈ మసాలా అంతా ఉడికేంత వరకు మూత మీడియంలో పెట్టేసి మూత పెట్టేస్తే మసాలా అంతా పచ్చివాసన పోతుంది. చూడండి, మసాలా బాగా ఉడికిపోయింది. కారము, ఉప్పు, మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఉన్నాయి, దొండకాయలు వేయించి పెట్టుకుని ఉన్నాయి కదా, అవి ఇలా ఇందులో పెట్టేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇలా కలిపేసి, మనకి గ్రేవీకి ఎంత అవసరమో అంత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే దొండకాయ ఇంకెక్కడైనా పచ్చిగా ఏమైనా ఉన్నదంటే అది అలా ఉడికిపోద్ది. ఎక్కువ వాటర్ వేయకండి, మళ్ళీ పులుసు అయిపోద్ది. ఎగిరిలాగా కొద్దిగా వాటర్ పోయండి. ఇదిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది ఇలా నీరు ఉడికిన తర్వాత, నా దగ్గర కొత్తిమీర లేదు, మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఓకేనా. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. దొండకాయ మసాలా కర్రీ కంప్లీట్. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, దగ్గరికి అయిపోయింది, బాగా ఉడికింది. వేడి వేడి అన్నంలో వేసుకొని ఇంట్లో పిల్లలకి మీ ఆయనకి పెట్టేసి మీరు కూడా గబగబా తినేయండి. ఇప్పుడు నేను మా ఆయన వచ్చే వరకు వెయిట్ చేయను, నేను ఇప్పుడే తినేస్తాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ లడ్డు 22 ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మసాలా దొండకాయ కర్రీ కంప్లీట్. ఓకే, బాయ్.